హే సిరి, కాల్ నాన్న. నాన్న, ఈరోజు నా పెళ్ళి. ప్రతి అమ్మాయిలాగే నేను కూడా నువ్వు నా పక్కన ఉండాలని కోరుకున్నాను. నాన్న, నా పెళ్ళికి రా నాన్న. నీ ఆశీర్వాదం ఇచ్చి నన్ను సంతోషంగా పంపించు నాన్న. శిల్పా, తప్పకుండా వస్తాను. నీ పెళ్లికి నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఏడవకు శిల్పా, ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను శిల్పా. సంతోషంగా వెళ్ళు శిల్పా. యమధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం? దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ. తప్పక పాటిద్దాం. ఓ ముక్కంటి, లోక బాంధవ, కైలాసవాస, భూలోకంలో నా కన్నబిడ్డ, నా ముద్దుల కూతురు శిల్ప పెళ్లి జరుగుతోంది. ఇవాళ ఒకరింటి కోడలిగా వెళ్తుంటే కన్న తండ్రిగా ఒక్కసారి తనను చూసి దీవించాలని మనసు తల్లడిల్లిపోతుంది. తెల్లసూతులు, నీవు కోరుకున్నట్లే అనుమతినిస్తున్నాను. నీ నిష్కల్మషమైన తండ్రి ప్రేమకు కైలాసమే కదిలింది. తన బిడ్డ క్షేమాన్ని కోరుకునే తండ్రి హృదయం కంటే గొప్పది ఈ సృష్టిలో మరొకటి లేదు. నీ కుమార్తె మాంగల్య భాగ్యం 100 ఏళ్లు వర్ధిల్లాలని నా ఆశీస్సులు కూడా ఉంటాయి. నీ కుటుంబ సభ్యులు నిన్ను ఒక్కసారి చూడాలి అనుకుంటున్నారు. వెళ్ళిరా నాయనా. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. చేతులలో ఊయలలోగే ఆ సంబరమింకెప్పుడు. నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు. క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో
బుధవ నేను ఏడికి పోతలేనమ్మా. కండ్లల్లో నీళ్ళు తీయకమ్మా. నేనెప్పుడూ నీతోనే ఉంటాను. పోచవ్వా, ఇన్ని రోజులు నా కష్ట సుఖాల్లో తోడున్నావు. సగం దారిలోనే వదిలిపెట్టిపోతున్నానని రంది పడుకోకు. ప్రశాంత్, ఇప్పుడు నువ్వు చిన్నోడివి కాదు. ఈ ఇంటికి ఇక నువ్వే పెద్ద దిక్కు. శిల్ప పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక మీద నువ్వే అమ్మను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నేను పోతున్నా. బాయ్ బాయ్.